ఈరోజు 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని హామీ ఇచ్చాం. ఇప్పటికే ఒకటి రిలీజ్ చేశాం, 3 కూడా ఇచ్చేదానికి సిద్ధపడ్డాం. ఈరోజు మీరు చూస్తే 48 అవర్స్లో వాళ్ళు కట్టిన తర్వాత తిరిగి వాళ్ళకి డబ్బులన్నీ కూడా రీపే చేస్తున్నాం. ఈ ఒక్క ప్రోగ్రాంలో 2,684 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇప్పటికే 1 కోటి మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 80 లక్షల మందికి ఇచ్చాం. 686 కోట్ల రూపాయలు ఈ కార్యక్రమం కింద 93 లక్షల మందికి ఇప్పుడు లేటెస్ట్ మనోహర్ గారు చెప్పినట్టు 93 లక్షలకి ఇచ్చాం. దీనికి ఎప్పటికప్పుడు ఎవ్వరికి ఇబ్బంది లేకుండా ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకుంటాం. దీపం పెట్టింది నేను మొట్టమొదటిసారి ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు పెట్టాం అధ్యక్ష సమైక్య ఆంధ్రప్రదేశ్లో. ఈరోజు మళ్ళీ గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఆడబిడ్డలు ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా వంట గ్యాస్ ఉచితంగా ఇచ్చే కార్యక్రమానికి ఎన్డీఏ శ్రీకారం చుట్టాం. ఇది ఒక పెద్ద అచీవ్మెంట్ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఇదే కదా అధ్యక్ష, ఈరోజు ఈ సభ ద్వారా నేను ఒకటే హామీ ఇస్తున్నా. తొందరలోనే ఇప్పటికీ డిఎస్సి అనౌన్స్ చేశాం, దానికి కూడా శ్రీకారం చుడతాం. రాబోయే సంవత్సరం 16,384 ఉద్యోగాలు ఏవైతే చెప్పామో రిక్రూట్ చేసి ట్రైన్ చేసి పోస్టింగ్స్ ఇచ్చి పాఠశాలలు ఓపెన్ చేస్తామని చెప్పి కూడా నిరుద్యోగులందరికీ హామీ ఇస్తున్నాం. దానికి కూడా శ్రీకారం చుడుతున్నాం. ఇది కాకుండా అధ్యక్ష ఇబ్బందులు ఎన్నున్నా ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటామని చెప్పాం. మే నెలలో తల్లికి వందనం, ఎంతమంది పిల్లలున్నా అంతమందికి డబ్బులు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. ఆ కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్తాం. ఇంకో పక్కన రైతు భరోసా ఏదైతే చెప్పామో నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది. దాంతో జమ చేసి 3 ఇన్స్టాల్మెంట్స్లో ప్రతి ఒక్క రైతుకు కూడా రైతు భరోసా కింద 20,000 చెప్పాము, దాన్ని ఫుల్ఫిల్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 6,000 ఇస్తారు, మనం ఒక 14,000 ఇస్తాం. 2 మ్యాచ్ చేసి 20,000 ఇచ్చే కార్యక్రమానికి ముందుకు పోతాం. ఇది కాకుండా అధ్యక్ష మత్స్యకారులు 20,000 రూపాయలు ఇస్తా అన్నాం. వాళ్ళు కూడా చేపలు వేటకు పోలేని పరిస్థితి ఉంటుంది. ప్రతి సంవత్సరం హాలిడే ఇస్తాం. ఆ హాలిడే సమయం ముందుగానే వాళ్ళకి ఇవ్వాల్సిన 20,000 కూడా వాళ్ళకు ఆర్థిక సహాయం చేసి వాళ్ళను కూడా ఆదుకుంటామని చెప్పి ఈ సభ ద్వారా తెలియజేస్తున్నా. ఈ 1-2 కాదు అధ్యక్ష, నేను ఒకటే హామీ ఇస్తున్నా. మళ్ళీ నేను ఆ విషయాలు కూడా రీఅఫర్మ్ చేస్తాను. ఏదైతే మేము ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పామో ప్రతి ఒక్కటి కూడా అమలు చేయడానికి చిత్తశుద్ధితో కట్టుబడి ఉన్నాం. అన్ని విధాల ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా ఈ సభ ద్వారా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అయితే అధ్యక్ష ఇక్కడ 2 విషయాలు మీ అందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉంది. గడిచిన 5 సంవత్సరాలు ఏం జరిగిందో ఒక్కసారి మీరు ఆలోచిస్తే నేను 4-5 స్లైడ్స్ చూపిస్తాను. మీ అందరికీ ఒక ఆలోచన వస్తుంది. ఎందుకంటే అధ్యక్ష పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ తరపున నరేంద్ర మోడీ గారిని ఒక ఆదర్శంగా ఎప్పుడైతే అభివృద్ధి చేయాలి, సంపద సృష్టించాలి, దీనివల్ల ఆదాయం పెరుగుతుంది, పెరిగిన ఆదాయాన్ని సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు పెట్టాలి, కొంత డబ్బులు మళ్ళీ అభివృద్ధి పైన ఖర్చు పెట్టాలి, మళ్ళీ ఆదాయం పెంచుకుంటూ ఎక్కడికక్కడ ప్రజల్ని సాధికారత చేయాల్సిన బాధ్యత ఉంది. ఇది ఒక సైకిల్. ఇది సంపద సృష్టించకుండా ఇష్టానుసారం ప్రవర్తించి అప్పులు తీసుకొచ్చి ఖర్చు పెడితే అది సస్టైనబుల్ మోడల్ కాదు దేశ. ఆ విషయం చెప్పడానికే నేను ఈ 4-5 స్లైడ్స్ మీ ద్వారా ప్రతి ఒక్క మెంబర్కి కానీ రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అభివృద్ధి జరిగితే ఏం జరుగుతుంది, సుపరిపాలన ఉంటే ఏ విధంగా ఉంటుంది, అభివృద్ధి జరగకపోతే ఎలాంటి ఇబ్బందులు వస్తాయో మన రాష్ట్రం 5 సంవత్సరాలకు ఉదాహరణ. ఆ విషయమే నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అధ్యక్ష. నెక్స్ట్ ఆ స్లైడ్స్ ఇది ఒకసారి చూస్తే అధ్యక్ష 18-19 11.4% గ్రోత్ రేట్, 19-20 5.